మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు. ఈ బ్యాంకుకు మేము డైరెక్టర్గా మొదలుపెట్టి వైస్ చైర్మన్గా ఉండి చైర్మన్గా మూడోసారి దీనికి ఎన్నుకోబడ్డాను. అయితే ఈరోజు బ్యాంకు స్థాపించినప్పటి నుంచి 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ 100 సంవత్సరాల్లో చాలామంది చైర్మన్లుగా ఉన్నారు. నేను 8th చైర్మన్, 8వ చైర్మన్గా ఈరోజు ఉన్నాను. మేము దాదాపు 95లో మొదలుపెట్టి కంటిన్యూషన్లో ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాం. అయితే 1924లో కోఆపరేటివ్ సిస్టము మదనపల్లిలో టౌన్ బ్యాంక్ పెట్టడము, ఆ రోజుట్లో గంగారు పెద్దపరెడ్డి గారు దీన్ని స్థాపించారు. అయితే ముఖ్య కారణం ఏమంటే అధిక వడ్డీలు, ధనికులు, జమీందార్తనం వ్యవస్థ జరిగే టైంలో చిన్న స్థాయి వాళ్ళను వ్యాపారపరంగా కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా ప్రజలను ముందుకు తీసుకోబోయేదానికి ఈ కోఆపరేటివ్ సిస్టంలో అప్పుడుండే సభ్యులు ఒక్కొక్కరు ఇంతని వాళ్ళు డబ్బులు పెట్టి దాన్ని బ్యాంకులో వేసి డిపాజిట్లుగా ఆ రోజు లోన్లు ఇచ్చి బీద వాళ్లకు, అట్టడుగున వర్గాలను కాపాడేదానికి మొదలైంది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 1924. అయితే ఆ రోజు వ్యవస్థాపకుడు గంగారు పెద్దపరెడ్డి ఉన్నారు. దాని తర్వాత చింతల రామిరెడ్డి గారు అనే ఆయన చైర్మన్గా పనిచేసినారు. దాని తర్వాత చాలా మంది ఇప్పటి వరకు నేను 3వ తారీఖు దీన్ని 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను మదనపల్లి ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్, ఎన్విఆర్ కళ్యాణ మండపంలో, బుగ్గకాలువ, నాదెళ్ల నారాయణ స్వామి కాలనీలో దీన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వము కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ సిస్టానికి వ్యతిరేకం కాదు. మమ్మల్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు మదనపల్లిలో ఉన్న 2వసారి శాసనసభగా ఎన్నికైన షాజహాన్ బాషా గారు కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంకుకు మద్దతు ఇస్తూ ముందుకు సాగేదానికి వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. ఈరోజు 3వ తారీఖు 100 సంవత్సరాల పండుగ జరిపేదానికి ఇక్కడ చాలా, ఎందుకంటే మదనపల్లి ప్రజలు ముఖ్యంగా దీనికి తోడు నీడగా ఉండరు. డిపాజిట్దారులు, షేర్ హోల్డర్లు చాలా మంది కూడా ఈ బ్యాంకుకు వెన్నంటి ఉండి ముందుకు సాగేదానికి కొనసాగుతూ ఉన్నారు. ఈ 3వ తారీఖు తప్పకుండా ఎన్విఆర్ కళ్యాణ మండపంలో జరుగుతున్న 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలకు మహామహులు, ఉన్నత స్థాయి కలిగిన వాళ్ళు అందరూ కూడా, ఎడ్యుకేటెడ్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, డిపాజిట్లు, షేర్ హోల్డర్స్, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా దీనికి ముఖ్యంగా హాజరవుతారు. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో ఉండే 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఈ బ్యాంకును ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టి డిపాజిట్లు పెంచి ప్రజలకు సౌకర్యం కలిగేట్లుగా మీ తోడ్పాటు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు, మదనపల్లి పట్టణ వాసులు అందరూ ఉంటారని సవినయంగా నేను మీ అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. నేను, మా చైర్మన్ గారు పసుపూడి రవీణ గారు, మిగతా రైతులంతా కూడా 1995లో డైరెక్టర్గా అయినాము. అదేవిధంగా సిల్వర్ జూబ్లీ 75 ఇయర్స్లో కూడా మేమంతా ఉన్నాము. మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే 100 డేస్ చదివేందుకు వచ్చే వాళ్ళకు కూడా మేము ఉన్నామంటే మాకు చాలా గర్వకారంగా ఉంది. మాకు మదనపల్లి పబ్లిక్, షేర్ ఓటర్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు సోషల్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి నమస్కారము. ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ 3వ తారీఖున ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగులాగా మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు,
మొత్తం కమిటీ సభ్యులందరూ నిశ్చయించినాము. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ ఖాతాదారులు కానీ మా ఇన్విటేషన్లో ఉన్న ప్రముఖులు కానీ మరియు మా స్నేహితులు కానీ 3వ తారీఖు ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఆనాడు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభకు నమస్కారము. ఇచ్చేసిన పాత్రికేయులకు, వేదికను అలంకరించిన చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ భాస్కర్ కుమార్ గారికి, బాలుస్వామి గారికి, నా తోటి డైరెక్టర్లకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అయితే రేపు నెల 3వ తేదీ ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. ఈ కార్యక్రమానికి షేర్ హోల్డర్సు, డిపాజిట్దారులు, ఖాతాదారులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. విలేకరులకు, టౌన్ బ్యాంక్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం కనుక ఒక విషయాన్ని గమనిస్తే మదనపల్లి ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారన్నటువంటిది మనకు అర్థమవుతుంది. ఒకే వారంలో మదనపల్లిలో అద్భుతమైనటువంటి 2 పండుగలు జరుగుతున్నాయి. మొట్టమొదటిది మదనపల్లి జిల్లాగా ప్రకటించడం. అది మదనపల్లి వాసులకు, పీలేరు, పుంగనూరు, తంబళపల్లి ప్రజలందరికీ కూడా పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఒకటైతే, రెండోది ఈ టౌన్ బ్యాంకు శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ 3వ తేదీన జరుపుకోవడం అనేటటువంటిది చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి సమయంగా మనమందరం కూడా భావించవచ్చు. దానిలో నా మిత్రుడు నాదెండ్ల విద్యాసాగర్ గారు, అతని సహచరులు ఈ బ్యాంకుకు దాదాపు 25 సంవత్సరాల నుంచి వారి సేవలు అందిస్తూ వస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఖాతాదారులు కావచ్చు, మదనపల్లి ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రేపు 3వ తేదీ జరగబోవు ఈ శుభ సమయాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఆ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుతూ, ఈ కార్యక్రమానికి అటు జిల్లా అయిన దానికి, ఇటు శత జయంతి ఉత్సవాలకు మన విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా మదనపల్లి గౌరవ శాసనసభ్యులు గారు ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ టౌన్ బ్యాంకుకు వెన్నంటే ఉండి టౌన్ బ్యాంకు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఆయన ప్రతి ఒక్క విషయానికి కూడా ముందు ఉంటున్నారనేటటువంటి విషయాన్ని తెలియబరుస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాను. సాధించుకున్నాం మదనపల్లి జిల్లా సాధించుకున్నాం మదనపల్లి జిల్లా మదనపల్లి జిల్లా తంబల్పల్లి నియోజకవర్గంలో అంగలు గ్రామంలో ఈ సర్కిల్లో మదనపల్లి జిల్లా ఇచ్చిన
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తంబలపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు 4 నియోజకవర్గాల ప్రజల తరఫున మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకుల ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి జిల్లా అనే దానికోసము ఇక్కడున్న రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మన శివారెడ్డి, మనోజు, రమేష్, తెలుగుదేశము, బీజేపీ అందరూ కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప ఇంకా కుల సంఘాలు, మేధావి సంఘాలు అందరూ కూడా 2022 నుంచి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినారు. మదనపల్లి జిల్లా కావాలని పూర్తి సహాయ సహకారాలు తంబలపల్లి నియోజకవర్గంలో అందించినారు. తంబలపల్లి అందించినారు, పీలేరు వాళ్ళు పూర్తి సహాయం అందించినారు. అలాగే పుంగనూరు వాళ్ళు కూడా వ్యతిరేకం చేయలేదు. మదనపల్లి నిర్మాణం చేయడానికి ఈ 3 కాన్స్టిట్యూషన్స్ కూడా ఎవరు వ్యతిరేకం చేయకుండా ప్రేమ, అభివృద్ధి గురించి పోరాటాలు చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేస్తున్న పోరాటాలకి వాళ్ళు మా మీద అందరి మీద కేసులు పెట్టారు. ఇక్కడ చాలా మంది కేసులు పెట్టారు. ఇంకా కేసులు ఇంకా రెండు ఉన్నాయి. ఎన్నో ఛార్జీలు పెట్టినారు, ఎన్నో బయట కేసులు పెట్టినారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినారు. అసలు ఇంట్లో నుంచి బయట రాని కూడా చేసినారు. ఎంతోమంది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎక్కడ ఉంటారు అడిగేది. ప్రోగ్రామ్ చేస్తామంటే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. లేదా ఇంట్లో నుంచి బయట వస్తే బస్సులు ఎక్కించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ స్టేషన్లో, ఈ స్టేషన్లో పెట్టేవాళ్ళు. మదనపల్లి తంబలపల్లి స్టేషన్లో పెట్టారు, తంబలపల్లి ఎత్తిచ్చి మదనపల్లి స్టేషన్లో పెట్టినారు. ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా కూడా ఆనాడు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. మదనపల్లి తప్పకుండా జిల్లా చేస్తామని. అదే మాట ప్రకారము రాయచోటి కూడా జిల్లాలో ఎటువంటి మార్పు ఉండదు, రాయచోటి కూడా అట్లే పెడతాము, మదనపల్లి ప్రత్యేక జిల్లా చేస్తామని 2 మాటలు ఇవ్వడం జరిగింది. అక్కడ మాట నిలబెట్టుకున్నారు, ఇక్కడ మాట నిలబెట్టుకున్నారు. ఇది ప్రభుత్వం గొప్పతనం. ఈ ప్రభుత్వం గొప్పతనంలో, ఈ మంచి ప్రభుత్వంలో ఎన్నో మంచి చేసే కార్యక్రమాలు నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఏదైతే మంచి చేసే ప్రభుత్వం వచ్చిందో ఆ మంచి చేసే దిశలో ఉంటామో మాకు మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కురువంక గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ అయినటువంటి బైగారి భారతీ గారు మా సర్పంచ్ అయినటువంటి పసుపుల చలపతి గారి పైన, అదేవిధంగా పంచాయతీ అభివృద్ధి పైన కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది. ఈ అంతా జరగడానికి కారణము ఆమె మీద అవిశ్వాస తీర్మానం ఒక్కటే. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నాము అనేది ఒకసారి క్షుణ్ణంగా ఆమె కూడా అవగాహన చేసుకోవాలి. మేము పోయిన నెల 3 నెలల క్రితం పంచాయతీలో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఆయమ్మ కూడా ఉన్నింది. రిజర్వేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. అదే రిజర్వేషన్లో ఇదే భారతీ గారు చౌరాలు పెట్టి వారం రోజులు కానీ ఎప్పుడైనా సరే లెటర్ రెడీ చేసి మాకు ఇవ్వండి, నేను చౌరాలు పెట్టిచ్చేస్తాను రిజైన్కు అని చెప్పింది. ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నేను వారం రోజుల ముందు ఎంపీడీఓ గారికి నేను రాజీనామా పత్రం ఇస్తున్నానని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇకపోతే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎవరిపైన మనం నిందలు వేస్తున్నాము, ఎలాంటి వ్యక్తుల మీద నిందలు వేస్తున్నాం అనేది ఒకసారి ఆమె కూడా మనశ్శాంతికి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎలక్షన్ ముందు రోజుల్లో ఎలక్షన్ వరకు కూడాను బాబాయ్ అంటూ వెనకంటూనే ఉండి అతని దగ్గరే ప్రతి ఒక్కటి నామినేషన్ కానించి ప్రతి ఒక్క పైసా ఖర్చు పెట్టించుకొని ఈరోజు గెలిచిన తర్వాత 10 మంది వార్డు మెంబర్లు కాదని ఏకగ్రీవంగా ఆయమ్మనే మేము ఎలక్షన్ కూడా పెట్టుకోకుండా ఆయమ్మే ఉండాలనేసి ఆయన పెద్ద ఆయన వచ్చి అడిగితే సరే అని చెప్పి ఆయనకి ఇచ్చినాం. కానీ మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కూడా ఉంది. నేను ఆ అమ్మాయికే రికమెండ్ చేస్తున్నాం జరిగింది. కానీ వేరే వాళ్ళు అందరం కలుసుకొని మా సర్పంచ్ గారి మీద అభిమానంతో అతను ఏం చెప్తే అదే అనేసి మేమందరం ఏకగ్రీవంగా ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. అంటే నువ్వు అప్పుడు ఏకగ్రీవం ఎన్నుకొని పదవి వచ్చిన తర్వాత ఎక్కడో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఈరోజు పబ్లిక్లో ఇంత పాపులర్ ఫిగర్ అయిపోయినావు అంటే ఆ భిక్ష చలపతి గారు పెట్టిండే
ఒకసారి నువ్వు కూడా గమనించుకోవాలమ్మా భారతి గారు అనేసి మేము కోరుతాను. ఇంకో విషయంలో ఇప్పుడు చెప్పుకుంటా పోతా ఉంటే అవినీతి అనింది. అవినీతి అంటే మేము 21లో ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి నువ్వు వైస్ సర్పంచ్గా ఉన్నావు, చలపతి గారు సర్పంచ్గా ఉన్నారు, మీరిద్దరే భాగస్వాములు ఉన్నారు, సెక్రటరీలో అన్నారు. సెక్రటరీ వచ్చి ఫస్ట్ సెక్రటరీ, రెండో సెక్రటరీ, మూడో అందరూ ఉన్నా కూడా మీరిద్దరూ ఉన్నారు. కాబట్టి చలపతి గారు మీకు ఇంత పంచాయతీ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడని నీ దృష్టికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకోకుండా అప్పుడులో ఉన్నటువంటి 10 మంది అంటే 5 మంది మహిళా వార్డు మెంబర్లు ఉన్నారు. మాకైతే వద్దు చెప్పొద్దులేండి, మహిళా వార్డు మెంబర్లను కూడా పిలిచి అమ్మ ఈ మాదిరి ఇట్లుంది, ఇట్లా జరుగుతూ ఉండదు, నన్ను కూడా లెక్క చేయకుండా అవినీతి పాల్పడుతున్నాడు మన సర్పంచ్ గారు, కాబట్టి అతను చేస్తున్నటువంటి ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలంటే మీరు కూడా నాకు సహకరించాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరికన్నా నువ్వు తెలియజేసినావా? నువ్వు చదువుకున్నావు, నీకు రాజకీయం తెలుసు. అతనికి వయసు, అతన్ని చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయన హయాంలో ఏమీ జరగలేదు అంటున్నాడు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి ఎన్ని ట్యాప్ కనెక్షన్లు, ఎన్ని ప్లాన్ అప్రూవల్ అనేది మొత్తం ఒక బాక్స్ నా దగ్గర పేపర్లు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడున్నటువంటి పవన్ గారే సెక్రటరీ ఉన్నారు. మీరంతా కలిపేసి అంతెందుకు రాపా బాబు, నీకే చెప్తున్నా, మీ నాయన పీరియడ్లో ఒక ఫ్యామిలీని సర్వనాశనం చేసినటువంటి ఫ్యామిలీ మీది. ఈరోజు ఆ ఫ్యామిలీ నామరూపం లేకుండా పోయింది. మీరా రాజకీయం గురించి చెప్తారు. మా నాయన టీడీపీ, నేను టీడీపీ, మా నాయన నేర్పించిన రాజకీయం అంటున్నావే నువ్వు ఈరోజు. అదేనా మీ నాయన నేర్పించిన రాజకీయం? అంటే ఎవరన్నా కానీ బీదా సాదా వస్తే వాళ్ళందరినీ సర్వనాశనం అయిపోవాలా, మేము పైన ఉండాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఎవరి మీద ఎలా చెప్పాలా, ఎలాంటి అవినీతి పరులు ఉన్నారు, ఎవరు అవినీతి పరులు కాదు అనేది ఇకనైనా తెలుసుకొని మీరు చెప్పినటువంటి నిన్న చెప్పినారే బేషరత్తుగా మేము ఇప్పటికే ఓకే. మీరు ఇంకో విషయం అన్నారు, కలెక్టర్ ఉన్నాడు, సబ్ కలెక్టర్ ఉన్నాడు, ఎంపీడీ ఉన్నాడు, ఇంకొకటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అంటున్నారు. పంచాయతీ డెవలప్ అయ్యేదానికి మనకు కావాల్సింది ఎంపీడీఓ, మండలం ఆఫీస్ నుంచి కలెక్టర్, సబ్ కలెక్టర్ ఉంటారు. ప్రత్యేకంగా పార్టీలు పెట్టుకునేసి మీరు వచ్చినారు, మేము పార్టీల్లోకి రాలే. ఈరోజు మీకు చెప్పేది ఒకటే, మాకు పార్టీలు అవసరం లేదు, పంచాయతీ డెవలప్ కావాలా. ఈ పంచాయతీ డెవలప్ కోసం మేము ఏమైనా చేసేదని సిద్ధం. మాకు పార్టీలు అవసరం లేదు, మాకు ఎవరు సహకరించాల్సిన పనిలే. అదే రూల్ ప్రకారమే, అదే యాక్ట్ ప్రకారమే ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. కావాలంటే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ బుక్ ఎత్తుకొని వచ్చి చదువుకొని నేర్చుకోండి. అంతేగాని మీరు ఏమీ చట్టాలు తెలియవు, ఏమీ తెలియవు అని మాట్లాడేదండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఇకమైన ఎలాంటి ఆరోపణలు నిరూపించిన తక్షణమే మా 10 మంది వార్డు మెంబర్లు అందరి దగ్గర నేను రాజీనామా చేపిస్తా అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి అవినీతి ఆరోపణలు నువ్వు మీద కూడా, అంటే ఇప్పుడు మీరిద్దరూ కలిసి మాకు ఒక అనుమానం వస్తూ ఉంది. సర్పంచ్ గారు నువ్వు ఇద్దరూ కలిసి వచ్చిండేటువంటి డబ్బులన్నీ మీరే తినేసినారేమో అని కూడా మీకు కూడా భాగం ఉంటుంది. ఆ భాగంలో ఎంత సంపాదించినావు? వార్డు మెంబర్గా ఉన్నప్పటికీ నామినేషన్ కూడా చలపతి గారే డబ్బులు కట్టినారంటే, వార్డు మెంబర్ అయినాక కారు కొన్నావు, ఇల్లు కొన్నావు, 10,000 నుంచి 20,000 బాడీకి ఇల్లు కట్టుకునే బాడీ కట్టే కెపాసిటీ నీకు వచ్చింది. ఎట్లొచ్చింది ఇప్పుడు అన్నీ? అంటే ఈ అవినీతిలో నీకు భాగం ఉన్నట్లే కదా. ఉన్న తర్వాత ఇంత అవినీతిలో మీరిద్దరూ భాగాలు పంచుకొని ఈరోజు అతని దగ్గరే ఉండి అతన్ని మోచేతి నీళ్ళు తాక్కుంటా అతని మీద ఈరోజు అవినీతి పరుడు అని చెప్పి చెప్తా ఉండవే. ఎక్కడమ్మా నీకు అంత ఇంగితి జ్ఞానము, అంత చదువుకున్నటువంటి సంస్కారం నీలో ఉంది అనేసి నేను ఈరోజు మీకు తెలియజేసుకున్నా. భారతి గారు, ఒక విషయం, నువ్వు చదివిండొచ్చు, చదువుకోండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మేము యాక్ట్ ప్రకారం, పంచాయతీ యాక్ట్ ప్రకారమే మేము పోయినాం. నిన్ను అడిగినాం, రిజర్వేషన్ పాస్ చేసినాం, నువ్వు రాలే. నేను ఫోన్ చేసినానమ్మా మీకు. నేను ఫోన్ చేసి అడిగితే ఏమన్నారు మీరు? ఏమో ఎమ్మెల్యే కంటే ఎక్కువ పదవిలో ఉన్నట్లు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఉన్నట్లు. నేను బిజీగా ఉన్నాను సార్, నేను ఫ్రీ అయినంత మీతో వచ్చి కలుస్తాను అన్నావు. లేదు ఫోన్ చేస్తాను అన్నావు.
ఎన్ని నెలలైనామా 6 నెలల పొద్దు అవుతాయి. ఏమన్నా చేసినావా? పోనీ ఒక్కసారి వార్డు మెంబర్లు అందరినీ కొసులు పెట్టి ఇట్లా జరుగుతూ ఉంది, నా మీద అవినీతి ఆరోపణలు పెడతాన్నారు, అవిశ్వాస తీర్మానం పెడతాన్నారంటే 10 మంది వార్డు మెంబర్లు ఉంటే ఒక 4, 5 మంది మహిళా వార్డు మెంబర్లు కుసలు పెట్టుకొని వాళ్ళ ముందరన్నా నీ భాగవతం చెప్పుకోవచ్చు కదా. నీకు అంత బాధ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కలుపుకోవచ్చు కదా. ఇన్ని రోజులుగా 3 రోజుల నుంచి లాస్ట్ మంత్ 30వ తారీఖు మేము ఫామ్ 1 సబ్ కలెక్టర్ గారికి ఇస్తే 14వ తారీఖు దాని మీద జరిపేసి అది మళ్ళీ ఒకసారి మేమంతా పోయి ఆయమ్మ ముందరే చవరాలు పెట్టాలంటే ఆ ఫామ్ 1లో కూడా మళ్ళీ పోయి సపరేట్గా ఆమె దగ్గర చవరాలు పెట్టడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత నిన్నలా మొన్న 21వ తారీఖే నువ్వు ఎంపీడీఓ గారికి ఇచ్చింటే, సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చింటే, లాస్ట్ మంత్ 30వ తారీఖు నుంచి అంతెందుకు నిన్న సబ్ కలెక్టర్ గారే వచ్చి అవిశ్వాస తీర్మానం ఆమోదించింది తెలిసిందంటే మీరు ఎవరికి ఇచ్చినారు, ఎక్కడ ఇచ్చినారు, అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. చదువుకున్నాం అనేసి గొప్ప సంగతి కాదు. చదువు ఉన్న తర్వాత ఆ చదువు నేర్పించినటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనము తెలుసుకోవాలా. చదువుకున్నానని చెప్పేసి విర్రవీగడం కాదు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టుకొని భారతి గారు మీకు ఇంకొక విషయం క్షుణ్ణంగా చెప్తున్నాను. హౌస్ ప్లానింగ్లు అంటున్నారు. హౌస్ ప్లానింగ్లు ఇచ్చినప్పుడు పంచాయతీ యాక్ట్ ప్రకారమే ఎంత పర్సెంటేజ్ పంచాయతీ ఆఫీసులో కట్టాలా ఆ విషయం అన్నా మీకు తెలుసా? సెస్ ఎట్లా కట్టాలా తెలుసా? ఒక ప్లాన్ అప్రూవ్ చేయాలంటే ఏమేమి సెస్లు కట్టాలా, ఎంత అమౌంట్ కావాలా, ఆ అమౌంట్లో ఎంత పంచాయతీకి పోతుంది, మిగతా ఎవరు తింటున్నారు ఎవరు తినలే. ఒక ఆఫీస్లోనే అంతా వచ్చింది, ఇంత క్లబ్గా వచ్చేసింది, అయ్యే అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేపిస్తున్నారు. ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ని చూసుకొని సెక్రటరీ గారు ప్లాన్ అప్రూవల్కి ఇస్తారు. మీరు చెప్పినట్లు ఏమో చేసేసినారు, ఎంతకో అంత కొంటున్నారంటే ఇల్లు కట్టేవాడు ప్లాన్ అప్రూవల్ తీసుకునేవాడు అంత లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏ ఒకరికి లేదు. ఈ లంచాలు ఇచ్చే పరిస్థితిలో ఈ కురవంక పంచాయతీలో లంచాలు ఉన్నాయి అనేది ఏ కోశాన లేదు. సర్పంచ్ గారైనటువంటి చలపతి గారి ఆధ్వర్యంలో ఎక్కడా కానీ ఏ అధికారికి కానీ లంచాలు ఇచ్చిన దాఖలాలు లేవు. లంచం ఇచ్చి పని చేయించుకోవాలనే కూడా లేదు. ఎవరన్నా వచ్చినా కూడా హౌస్ హోల్డర్ వస్తే నీకు ఏం కావాలన్నా ఎవరికి ఒక పైసా ఇవ్వద్దు, అట్లా అడిగితే మళ్ళీ వచ్చి నాకు చెప్పండి అని చెప్పి కొన్ని పరిస్థితుల్లో బీదోళ్ళు అయితే తన సొంత డబ్బులు పెట్టిన పరిస్థితి దాఖలాలు ఇవ్వద్దు మా సర్పంచ్ గారి మీద ఉన్నాయి. కానీ ఇన్ని ఆరోపణలు నువ్వు చేస్తున్నావంటే ఏమి చేస్తాను? నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేను మహిళా తెలుగుదేశం కార్యకర్త అంటారు. అయ్యా పంచాయతీలో ఎలక్షన్లలో ఏ పార్టీ కానీ సంబంధం లేదు. మా పంచాయతీలో నువ్వు కూడా అంతే, మన పంచాయతీ అనుకున్నాం. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి మన ప్యానెల్లో ఉండిందే, చలపతి ప్యానెల్లో ఉన్నారు కాబట్టి మనమంతా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి గెలిచిన వాళ్ళం. మన ప్యానెల్ టీంకి లీడర్ వచ్చి మన సర్పంచ్ సెక్రటరీ చలపతి గారు. అంతేగాని ఈ టీంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అన్నీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎందుకో నువ్వు మమ్మల్నే కాదనేసి 10 మంది వార్డు మెంబర్లు అంటే ఒక్క వార్డు మెంబర్ కూడా నీకు సపోర్ట్ చేసావు లేరు. అంత ధైర్యం ఉంటే నువ్వు ఏమి తప్పు చేయకపోతే నిన్న సబ్ కలెక్టర్ మేడం వస్తూ ఉంది కదా, నీకు కావాల్సిన ఒక తొత్తికే నువ్వు లెటర్ ఇచ్చిండేది కూడా చూపించి చెల్లిలో పంపించిన రోజులు ఉన్నాయి. కావాలంటే నువ్వు మెమరీ ఆలోచించుకో, మెమరీ చేయి, నీకే తెలుస్తుంది. అట్లాంటివి ఏమీ లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లు ఎవరో చెప్పినారు ఎవరో చేసేసినారని ఇలాంటి ఆరోపణలు చేయకూడదు. చేసినా కూడా తప్పు. ఇకనైనా ఇప్పుడు మేము చెప్తున్నాం, ఇప్పుడు ఉండేది మనకు 2 నెలలు 3 నెలలు అయినా కూడా చలపతి గారి మీద అవినీతి ఆరోపణలు మీరు ఏ ఒక్కటి రుజువు చేసినా మేము మూకుమ్మడిగా 10 మంది వార్డు మెంబర్లు తక్షణమే రాజీనామా చేస్తామనేసి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇక వినోద్ కుమార్, నువ్వు రాజకీయంలో అన్నతో పోటీ పడాలనుకుంటున్నావు. ఏమే అన్న అభివృద్ధి అంటే సర్పంచ్ అంటే అభివృద్ధి అంటే సర్పంచ్ సల్తన్న గారు. కానీ మేము మీ ఆయన దగ్గర నేను సల్తన్ దగ్గర నేర్చుకుంది ఏమంటే అవినీతి పరుడు నీ పొద్దు ముద్దర వేసినావే సల్తన్ ముందర అవినీతి పరుడు అంటే మీరు అడుగడుగున రోడ్డు వేసినారు మీ నాయన చెప్తాడు. అడుగడుగున అవినీతి పరుడు దయ్యాలు వేదాలు చెప్పినట్లుంది మీరు చెప్తా ఉండే విషయాలు మాకు అర్థమవుతా ఉంది. అభివృద్ధిలో మీరు ఏమాత్రం శూన్యము. ఈ పొద్దుగడ 39 లక్షలు ఈ పొద్దు అభివృద్ధి చేసి అన్న ఎవరున్నా కానీ ఈ పని
పని చేయంటే వెనుక ముందు ఆలోచన ఆయన సొంత డబ్బు పెట్టి అభివృద్ధి చేస్తా ఉన్నాడు. అవినీతి పడి మీరు వినోద్ ఈ పొద్దున కూడా మీ నాయన అభివృద్ధి అనుకుంటాడు. ఈ రోజు కూడా ఇన్ని ప్లాట్లు అమ్మినాడో నేను ప్రూవ్ చేస్తా. మీ నాయనతో 5 ఏళ్ళు నేను తిరిగినా అవినీతి పడు అని చెప్పి వార్డు నంబర్లు గతంలో కూడా నా అవినీతి చేస్తున్నాడు ఉంటే కూడా వద్దు, అవినీతి కోసం ప్రజల కోసం మనం పనిచేయాలా, ప్రజల దగ్గర మంచి పేరు తెప్పించుకోవాలా అనే భావంతో పనిచేసినాం. ఈ పొద్దు కూడా మా సర్పంచ్ మాకు ఒకటే నేర్పిస్తున్నాడు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, ప్రజలు ఏం చెప్తే అదే చేయండి, ప్రజల్లో మంచిగా ఉండండి అని నేర్పిస్తున్నాడు. మా సర్పంచ్ సంస్కారం ఉంది మా సర్పంచ్కి. అభివృద్ధిలో మాకు ముందు ఉండమంటా ఉన్నాడు. 10 రూపాయలు మీరు ఎక్కడికి తీసుకొని ఎక్కడైనా తెలిస్తే కూడా ఇమ్మీడియట్గా మీతో దూరం పెడతానంటాడు మా సర్పంచ్. కానీ ఈ పొద్దు మా సర్పంచ్ రౌడీ అంటా ఉన్నారు. రౌడీని ఎక్కడన్నా ప్రూవ్ చేయాలి, అవినీతి పరుని ఎక్కడ ప్రూవ్ చేయగల. మీ నాయన అవినీతి చేసినాడు, నేను ప్రూవ్ చేస్తా. 4-5 ప్లాట్లు అమ్మినాడు. ఈరోజు ఒక పింఛనే కావాలంటే 1000-2000 రూపాయలు. ఏమే ఒక కాలువ కట్టాలంటే వాళ్ళ లంచము, కనీసం ఒక కాలువ కట్టాలంటే వాళ్ళ పొడుగుకు వాళ్ళ దగ్గర ఇంటికి ఇంత వసూలు చేసినాడు మీ నాయన. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈ పొద్దు కూడా మీతో నమ్ముకొని ఎవరు కూడా మేము నాకు 2000 రూపాయలు 5000 6000 రూపాయలు శాలరీ పెట్టి మీరు 2000 నాకు ఇచ్చినారు. మీతో పాటు 5 ఏళ్ళు నడిచినా నేను, మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నడిచినా నేను, కానీ నాకేం న్యాయం చేయలేదే మీరు. మీకు ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? మీకు ఆ పదవి ఇవ్వాల్సిందే. ఈ పొద్దు ప్రజలకు మీరు ఏమి చేయలేరు, ఇంట్లో వాళ్ళకి ఏమో న్యాయం చేయలేరు, బయట వాళ్ళకి ఏం చేయగలరు మీరు. కానీ మీరు అభివృద్ధి గురించి మీకు ఎలా ఆలోచన లేదు. ప్రజలు మళ్ళీ తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు జ్ఞానవంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు పబ్లిక్. అభివృద్ధి చేసే వాళ్ళకి పట్టం కడతారు. మీరు అవినీతి పనులను అన్నకు ప్రూవ్ చేస్తున్నారు, ప్రూవ్ చేయండి. మేము 12 మంది 11 మంది వార్డు నంబర్ రాజీనామా చేస్తాం. ప్రూవ్ చేయలేకపోతే మీ పైన నష్టపరిత కేసు కడేస్తాము. ఈ పొద్దు మా సర్పంచ్ మీద బురద రాస్తున్నారు, దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఈ పొద్దు ఆరోపణలు మీరు చేసినారు, మీరు కట్టుబడి ఉండాలి. దానికి కట్టుబడి కన్నా ఉంటే దానిపైన మేమైతే కట్టిన మా సర్పంచ్ వదలను మేము వదలం. ఎందుకంటే మా సర్పంచ్ సంస్కారం నేర్పించినాడు. ఏమి ప్రజల్లో పోండి, మంచి పేరు తెచ్చుకోండి, మంచి పని చేయండి అంటున్నాడు. మాకు ఈ రోజుకి కూడా ఎవరున్నా కానీ పబ్లిక్ చెప్పిన మాట వినకపోతే ఇమ్మీడియట్గా మాతో దూరం పెట్టేదనుకున్నాం. మీ వార్డు నెంబర్ కూడా లెక్క చేయడు మా సర్పంచ్ మాతో. కానీ ఎవరున్నా కానీ నా నీళ్ళు రాలేదు, లైట్ బలాదు ఉంటే మా సర్పంచ్ ఇమ్మీడియట్గా స్పందిస్తాడు. ఏ సర్పంచ్ కూడా సత్యవనానికి రాడు. మా సర్పంచ్ 2 కోట్లు వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాడు. ప్రజల సమస్యలు తెచ్చుకున్నాడు. 39 లక్షలు పనిచేసి ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మా సర్పంచ్ గురించి ఇప్పుడు చెడ్డగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. కానీ మాకైతే మా సర్పంచ్ వదిలినా మేము వదలము. మీ అవినీతి బయట పెట్టడం మేము సిద్ధంగా ఉన్నాము. ఈ బుద్ధుడు కూడా మీ నాయన 4-5 ప్లాట్లు అమ్మినాడు, దాన్ని ప్రూవ్ చేస్తాం. లంచాలు తీసుకున్నాడు, అది ప్రూవ్ చేస్తాం. నీ దమ్ము ధైర్యం ఉంటే 5 లక్షలు మట్టేసిన దానికి ఆరోపణ చేసినారే, మీరు ప్రూవ్ చేయాల. నోరు ఉంది కదా, ఏదంటే అది మాట్లాడుతాం. మేము ఒప్పుకోము. మా సర్పంచ్ ఎక్కడెక్కడ 1000 రూపాయలు తీసుకున్నాడు ఉంటే కూడా వార్డు నెంబర్గా మేము రిజైన్ చేసి సిద్ధంగా ఉన్నాం. ఏమే మీరు దానికి కట్టుబడి ఉండాలా. కట్టుబడకుండా ఏదో నోరు ఉంది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడితే మేము సిద్ధంగా లేము వినేదానికి మటుకు. మా సర్పంచ్ గమనం ఉన్నాం, మేము ఉన్నాము. ఎందుకైనా ఆయన మంచి పేరు, నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యము, మంచి పేరు కావాలా మాకు, డబ్బు కాదు ఉంటాడు. ఎవరిలో కానీ 1.5 లక్షలు 2 లక్షలు అప్రూవల్ సెక్రటరీ వేస్తే కూడా మా పేదోళ్ళు 10,000 తగ్గించు, 20,000 తగ్గించు ఉంటాడు మా సర్పంచ్. కాకపోతే అన్నతో నువ్వు నీ వయసు ఎంత? మీ నాయన అట్లా కూడా మీ నాయన 5 ఏళ్ళు సర్పంచ్గా నీ సర్పంచ్ చెప్పుకున్నాడు, వార్డు నెంబర్గా ఉన్నాయి కదా. ఆ పొద్దు కూడా చలపతంగా ఏ పొద్దు కూడా అవినీతి చేస్తాడో వర్త చేస్తాడో ఏ పొద్దున్నా మీ కుటుంబం గురించి కానీ మీ గురించి కానీ ఏమన్నా మాట్లాడినాడా? సంస్కారం ఉందా మీకు? సెలతను ఏ పొద్దున్నా మీరు అవినీతి చేస్తాను తెలిసినా కూడా ఏ పొద్దు మాట్లాడినాడు కాదు. నీ వయసు ఎంత? సెలతన్తో పోటీ పడతావా? సెలతన్ మీద బుడతదాలని చూస్తావా? ఖబర్దార్ వినోద్, నీకైతే చిన్న వయసు మంచోడు అని చెప్పి మేము కూడా ఎంతో ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాం. చెప్తాను కూడా మీరు కూడా ఏం మాట్లాడద్దండి నాగార్జున. ఆ పిల్లోడు తెలుసో తెలియదు, ఆ పిల్లలు తెలీదు. మీ నాయన నుంచేనే కదా చెప్తాను ఎదిరించాను. నీవెంత కుర్రకుంక నువ్వు, కానీ అవినీతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. మేము ప్రూవ్ చేసాం సిద్ధంగా ఉన్నాం. లేదా అన్న గురించి ప్రూవ్ చేయి. మేమైతే కట్టుబడి ఉన్నాం. ఈ పొద్దున కట్టుబడి ఉంటాం, రేపు కట్టుబడి ఉంటాం. కానీ నిష్కారంగా అన్నం ఎంత పొట్టుదల చేస్తాం ముట్టుకో. మా సర్పంచ్ ఊరికే ఉన్నాం, మేమైతే ఊరుకున్నాం.